హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దేవి కలెక్షన్‌లో నేను షాపింగ్ వీడియోస్ కోసం అయితే ఈరోజు నిజంగా వీడియో చేయట్లేదండి. ఏ కలెక్షన్ చూపించట్లేదు. కానీ నా ఫ్రెండ్ కోసం అని చెప్పేసి తనకి డెడికేట్ చేయడానికి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే నేను అసలు ఇలాంటి వీడియో చేస్తానని నా లైఫ్‌లో నేను అనుకోలేదు. మనకి లైఫ్ మొత్తం చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు గానీ ఎవరో ఒకళ్ళు మాత్రమే మనసుకి కొంచెం దగ్గరవుతారండి. కానీ అలాంటి వాళ్ళు దూరం అయిపోయినప్పుడు అనుకోకుండా అసలు నమ్మశక్యం కాదనమాట. నిన్నటి వరకు మనతో మాట్లాడుతూ, మనల్ని చూస్తూ, ఛానల్ ప్రతి వీడియో తను చూస్తుంది. ప్రతి వీడియో తను లైక్ కొడుతుంది. ఏదైనా తనకి నచ్చింది అంటే వెంటనే ఫోన్ చేస్తుంది. తనకి షాప్ ఉంది. అనుకోకుండా పరిచయం అయింది 1 year బ్యాక్. ఎంత యాక్టివ్ అంటే తను గుంటూరు వాసవి కాంప్లెక్స్ లో ఒక షాప్ ఓనర్ అండి. తన పేరు శ్రీదేవి. తన ఛానల్ నా ఛానల్ సేమ్ అయిపోద్దని ఇద్దరం మాట్లాడుకున్నాము. నేను కూడా అక్కడ షాప్ పెట్టాలని అనుకున్నప్పుడు తను నాకు ఎంత హెల్ప్ చేస్తారని ఎంత భరోసా ఇచ్చిందంటే, మన రీసెంట్ గా కూడా వెళ్ళి కలిసి వచ్చాను తన షాప్ కి. ఆ రోజు నేను వీడియో షూట్ చేసుకున్నా శ్రీదేవి అంటే, వద్దులే దేవి నేను మళ్ళీ చేసుకుందాము, వేరే పని మీద వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఆ పని మీద ఇద్దరం వెళ్ళేసి తిరిగేసి వద్దాం, కలిసి టీ తాగుదాం అని చెప్పింది. అసలు ఇద్దరం ఆ రోజు వీడియో షూట్ చేసుకోవాలని అనుకున్నాను. సరే ఆ పని మీద వెళ్ళొచ్చాక వీడియో షూట్ చేసుకుందాం, ఇద్దరం కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిద్దామని అనుకున్నాము. కాకపోతే మళ్ళీ చేసుకుందాం దేవి అని చెప్పింది తను. ఈరోజు తనే లేకుండా పోయింది. నాకే చూసాను స్టేటస్ లో, అసలు నమ్మశక్యం కాలేదన్నమాట. నాకు అసలు జీర్ణించుకోలేకపోయాను. మనిషి జీవితంలో చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు, గురవుతూ ఉంటారు, కానీ మనసుకి దగ్గరయ్యే ఫ్రెండ్స్ ఉంటారు చూసారా. కొంతమంది ఉంటారండి, చాలా మంది ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో మాట్లాడతారు అంతే తప్ప, కానీ మనసుకి దగ్గర అవుతారు కొంతమంది ఫ్రెండ్స్. వాళ్ళు సడన్ గా లేరు అని అనిపిస్తే మాత్రం, ఎందుకో నా మనసు చాలా డెలికేట్ అండి, అసలు తట్టుకోలేదు. రీసెంట్ గా నేను మొన్న కూడా తను వెళ్ళి నేను కలిసి వచ్చాను, వాసవి కాంప్లెక్స్ కి వెళ్ళాను, తనతో మాట్లాడాను. గంటన్నర సేపు ఇద్దరం టైం స్పెండ్ చేసాం. ఈరోజు తను లేదని తెలిసేపాటికి అసలు నిజంగా జీర్ణించుకోలేకపోయాను. అసలు ఇలాంటి వీడియో నా దేవి కలెక్షన్ ఛానల్లో నేను పెడతానని నేను అనుకోలేదు. తనకు కూడా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. తనకి ఒక షాప్ ఉంది గుంటూరులో. నా ఛానల్ చూసి నాకు పరిచయం అయింది తెలుసా. మేడం మిమ్మల్ని ఎక్కడో చూసాను మేడం, మీరు దేవి కదా, దేవి కలెక్షన్ దేవి గారు కదా అంటూ నన్ను పరిచయం చేసుకుంది 1 year బ్యాక్. ఇంకా అప్పటి నుంచి ఎంత క్లోజ్ అయిందంటే తను నాకు. చాలా మంది మాట్లాడతారు, అక్క దేవక్క అంటూ మాట్లాడతారు, వదిలేస్తారు, అంతటితో వదిలేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం 1 year అబౌవ్ అయిందండి, 1.5 year అయిపోతుంది. అప్పటి నుంచి కాల్ చేసిందంటే కరెక్ట్ గా గంట సేపు మాట్లాడిద్ది. ఎంత ప్రేమగా మాట్లాడిద్దో, ఎంత దగ్గరగా మాట్లాడిద్దో మనసుకి. రీసెంట్ గా కూడా మొన్ననే ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆ రోజు కూడా ఎంత సేపు మాట్లాడిందో. మీరు రండి దేవి, నేను ఉన్నాను నీకు, నేను సపోర్ట్ చేస్తాను, నీకు బిజినెస్ పరంగా కావాలన్నా, నీకు ఏదైనా సారీస్ హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి, సూరత్ వాళ్ళని పరిచయం చేస్తాను, నీకు సూరత్ వాళ్ళ షాపులు అవన్నీ చూపిస్తాను, రాదేవి నాతోటే వాసవి కాంప్లెక్స్ లో వచ్చి షాప్ పెడదురు అని చెప్పి షాపులు కూడా వెతికిందండి. నాకు షాపులు కూడా వెతికి పెట్టింది. ఒక 4-5 ఎంతసేపు తిరిగిందో నా కోసం. నేనైతే తనని మర్చిపోలేకపోతున్నాను. ఈరోజు తను లేదు అంటే ఎందుకో తెలియట్లేదు.
తను అక్కడి నుంచి చూస్తూనే ఉంటది. నా బాధని ఇంతవరకు నేను కెమెరా ముందు ఎప్పుడు పెట్టలేదండి. నా వీడియోస్ మొత్తం చూసినా కూడా మీరు నేను నవ్వుతూ నా స్టాక్ గురించి నేను చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అలాంటి వీడియోస్ మాత్రమే చూస్తుంటారు ఈ 3 years నుంచి నా ఛానల్ని. కానీ ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందు నా భావోద్వేగాన్ని పరుస్తానని కూడా నాకు తెలియదు. వ్యక్తపరచడం నాకు కూడా చాలా బాధగా ఉంది. తన పేరు శ్రీదేవి, తనది దేవిశ్రీ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ ఉంది తనది. ఇంకా తనని చూడాలంటే తన ఛానల్ మాత్రమే చూడాలి. అవి తనకి నాకున్న జ్ఞాపకాలు. వెంటనే కాల్ చేశాను నేను. అంటే ఎప్పుడు నేను కాల్ చేస్తున్నా తనే లిఫ్ట్ చేస్తుంది. తన ఫోను ఎవరు లిఫ్ట్ చేయరు. నాకు నమ్మసక్యం కాలేదన్నమాట. పెద్ద కర్మ అని చెప్పేసి ఒక ప్యానల్ లాగా వేసేసి అది స్టేటస్ లో పెట్టారు. అది చూశాను. అది చూడగానే అసలు నాకు షాక్ అన్నమాట. నేను 3 days బ్యాకే తనతో మాట్లాడాను నేను. అరే ఇలా ఎలా జరిగింది? తను ఎంతో యాక్టివ్ గా ఉంటది. తన హస్బెండ్ తను చూసుకుంటారు షాపు, కానీ అన్న కొంచెం అమాయకంగా ఉంటారు. తనే అన్ని చూసుకుంటదండి. అన్న ఏంటంటే సపోర్ట్ అంతే. తనకి చాలా సపోర్టివ్ గా ఉంటారు. మొత్తం తనే అంత వీడియో షూట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం, కాల్స్ అటెండ్ అవ్వడం, ఇంకా షాప్ కి మొత్తం తనే అన్నమాట. ఏం చూసుకోవాలన్నా తనే అన్నమాట. కానీ అందరినీ కలుపుకుపోవడం కూడా తనేనండి. చాలా ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, కానీ ఎలా బ్రతికేమనే దానికంటే వెళ్ళిపోయాక కూడా తను కొందరి మనసుల్లో బ్రతికి ఉంటుంది కదా. తన కోసం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని సంపాదించుకోవడం కూడా గొప్ప విషయమేనండి నా దృష్టిలో. అయితే ఎంత సంపాదించాము అనే దానికంటే ఎంతమంది మనసుని మనం సంపాదించుకోగలిగాం, వాళ్ళ మనసుల్లో మనం ఏదో అభిమానాన్ని ఎంతమంది దగ్గర సంపాదించుకోగలిగాం, అది కూడా గొప్ప విషయమేనండి. నాకు చాలా తక్కువ టైంలో పరిచయం అయింది. చాలా బాగా మాట్లాడింది. నా యూట్యూబ్ ద్వారా నాకు పరిచయమైన నా ఫ్రెండ్. ఈరోజు తను లేదు. ఇద్దరం కలిసి ఒక వీడియో షూట్ చేసుకుందామని కూడా అనుకున్నాము. నెక్స్ట్ టైం చేసుకుందాంలే దేవి అంది. కానీ నేను నెక్స్ట్ వెళ్ళడానికి కూడా తను లేదు. ఇంకెప్పుడు నేను తనని కలవలేదు. నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి ఇలా దూరం అయిపోయింది. ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I miss you, Sridevi. I miss you.